కలపండి ఇట్లా. ఇది మొత్తం ఇట్లా కలపండి మంచిగా. జీలకర్ర మెంతుల పొడి సరిపోతుందా? అంటే నేనైతే మోతాదు అంతా పడుతుండొచ్చు అని చెప్పి తెచ్చిన, మరి కరెక్ట్ కొలుతానే నాకు ఎవరు కొంచెం పడేది నేను. అంటే ఇప్పుడు 70 కాయలు పెట్టిన కదా, దానికి జీలకర్ర ఇప్పుడు మెంతులు ఎంత పోసేది ఉండే? ఏంటి పోసేది ఉండే అంటున్నావు? ఇలా సరిపోతుందా? ఇప్పుడు ఇలా కొంచెం వేయమంటావా? ఇప్పుడు ఏది జీలకర్ర మెంతులు పొడి వేయన్నా. కారం పొడి వచ్చేసి మనకు అంటే కొలుసుకుంటున్నాం కదా, ఇప్పుడు ఒక 2 తవల కారం పొడి సరిపోతుందా దానికి? 3 తవలు పడుతుందా? 3 తవలు పడుతుందా? ఇప్పుడు ఇలా పోసేయన్నా. ఎంత పోసుకుందో అడుగు బిడ్డ, కొంచెం ఏమవుతుంది? ఎన్ని పోసినాము? 2. ఒకటి సగంతో పోస్తావు మరి. ఇప్పుడు 2 తవలు పోసాను కదా, సగం తవ పోయన్నా, ఇంకొక తవ పోయన్నా, ఇంకొకటి పోయన్నా. మరి ఏమో 70 కాయలు కదా మరి. సరిపడదు పడదు బిడ్డ, కాబట్టి ఇది ఇప్పుడు 3 అయినాయి. ఇది కూడా ఆయన పోసేయన్నా. పోసే మరి ఏం చేసుకుంటావు? ఇంకా 4 తవలేదు కారం పొడి. అదేమిటి కారం ఉంటుంది, తప్ప పుల్ల అయితే కారం అయిపోతుంది కదా. అంటే నీకు ఉప్పు పోయేది దీని మీద. తక్కువ ఉంటేనేమో కలుపుకోవచ్చు, ఇది ఖరాబ్ అయితే మనం తినరాదు మరి. తక్కువ ఉంది వేరే దాన్ని. ఇందుకే పడుతుంది చాలా మరి, తప్పకుండా నీకు ఎంత పడితే. ఏంటి ఉప్పు కలిపేది? ఈ సగం తవ వచ్చేసి జీలకర్ర మెంతులలో కలపన్నా. అంటే మొత్తం 2 తవలన్నర ఉప్పు అయింది. 4 తవల కారం పొడి, 2 తవలన్నర ఉప్పు. అంటే ఈ మెంతులలో కలిపి జీలకర్ర మెంతుల పొడిలో ఇది కలపన్నా. ఎందుకని ఇంకా కలుపుతారు మరి? మనకు ఒడిచిపోకుండా అంటే దీనిలో కంపల్సరీ కలుపుకోవద్దా? ఉప్పు కూడా పచ్చడి కూడా ఉప్పు కలపన్నా. అంటే పచ్చ గట్టిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. మీరే చెప్పబడితే నాకు నేను అప్పుడేమో చేసుకొని రేపటిలో వేసుకుంది. మీరు చెప్పొచ్చు కదా మీకు మంచిగా ఎప్పుడైనా కదండి, నాకు కూడా మళ్ళీ ఎప్పటికీ గుర్తుకుండేది. అదంతా కలిపి వేసుకో. ఇప్పుడు మొత్తం కలపన్నా. కలపవా? కలిపంతా గట్టిగా కలుపు. మిక్స్ అయిపోయింది కదా, ఇంత కలిపి ఇదంతా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం లైట్గా కొన్ని వేసుకోవన్నా, వేసి అంతా కలుపుకోవాలి. వేసి కలుపుకున్నా.
సరిపోతాయా? చాలు 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 ఇంకా పచ్చడి వేసుకుంటాం కాబట్టి చాలా చాలు మంచిగా కట్టి ఈ పచ్చడితోని దాంతో డబ్బాలు వేసుకోవాలనుకుంటాం. ఇప్పుడు ఈ పచ్చలకు కొంచెం లైట్గా పసుపు, కొంచెం లైట్గా ఉప్పు వేసి మంచిగా కలిపితే పచ్చ అనేది మెత్తబడదా? మంచిగా ఉంటుందా? ఇప్పుడు ఈ పచ్చలని ఇట్లా ఉమ్మరియన్నా లేకపోతే కొంచెం కొంచెం కలిపి డబ్బులు పెట్టాను. మంచి ఎత్తి అంత ఎక్కువ మసాలా పడుతుందా మరి పడుతుందా లేకపోతే కొంచెం కొంచెం నిమిషాలు వేయాలి. ఎదురంటే కాదు ఎట్లా ఇందనే ఎవరికి ఇప్పుడు ఇది వేసిందంటే ఎత్తు చాలా ఎత్తుగా ఏంటి పచ్చలా పచ్చడి కలుపుకుంటే మంచిగా దాంట్లో పోయి ఇట్లానా? వేసుకుంటే ఇట్లా చాలా ఉప్పు కలుపు ఎత్తు ఉంటా ఉప్పు ఇంకా కలపనా? పట్టదా ఇది మళ్ళీ ఇప్పుడు బుధవారం కలుపుకున్నాయి. 5 రోజులు కలిపి మంచిగా ఉంటుందా? మొత్తం ఉంటుంది. మళ్ళీ ఇచ్చేయాలి ఒక్కనే కలవాలి కదా అంటే ఉప్పు ఉందా లేదా చూసుకోవాలా? కానీ అయిన అయితే అన్నాడు సాకు రైతు కాదు కార ఆ రైతు కదా కారం ఎక్కువైతుందండి దాంట్లో కూడా తినంటే అతినే కారగా కలపబట్టి ఏం చేయాలి టేస్ట్ అయితే తినండి కొంచెం ఏం కొంచెం అది మంచిగా ఉన్నదా? మంచిగా అది పొడిగేదాకా అయిపోతుంది అనుకుంటా మొత్తాలు ఉంటుంది ఇది అయితే దాదాపు మంచిగా అవుతుంది